ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఒక ఫస్ట్ హాఫ్ ఏమో జబర్దస్త్ స్కిట్ లో కామెడీ ఎలా ఉంటుందో అలా పండించేశారు. ఇంకొక సైడ్ ఏమో సీరియల్ సైడ్ లో ఎమోషనల్ డ్రామా ఎలా ఉంటుందో అలా గడిపేశారనమాట. అది అసలు నామినేషన్సా కామెడీలు చేసుకుంటున్నారా అర్థం కావట్లేదు. ఇంత లాస్ట్ స్టేజ్ కి వచ్చాక కూడా ఇప్పటికి కూడా ఏంటో ఈ సిల్లీ నామినేషన్స్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా సుమన్ అన్న విషయానికి వచ్చాము అంటే సుమన్ అన్న పని అయిపోయినట్లే. ఇంక ఈ వీక్ కొంచెం డౌటే అన్నమాట. అసలు ఈ రోజు నామినేషన్ పాయింట్స్ పెట్టాడు చూడండి అన్న, దిమ్మ తిరిగిపోతాయి ఆ పాయింట్లు మనం విన్నామంటే. సో ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా వీడియోని చూడడం స్టార్ట్ చేసే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంక ఇమాన్యుయల్ అయితే తన గోతి తనే దవ్వుకుంటున్నాడు. ఇప్పటికి కూడా స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు, ధైర్యం చేయలేకపోతున్నాడు. అసలు ఏం జరిగిందని మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న ఇంకా ఆల్మోస్ట్ ఈ వీకెండ్ అంత ఫన్ కంటే కూడా కొంచెం సంజన గారి టాపికే లాగ్ అవుతూ వచ్చింది, అయిపోయింది. ఇంక ఈ రోజు నామినేషన్స్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఒక ఫ్రెష్ సాంగ్ తో స్టార్ట్ చేశారు. తర్వాత ఏదో ఇమాన్యువల్ ఎక్సర్సైజ్ చేసి కాసేపు కామెడీ పండించాడు అనమాట. ఎందుకంటే ఎలాగో నెక్స్ట్ కామెడీ ఉండదు కదా, కాసేపు అలకలు ఏడుపులు పెడబొబ్బులు ఉంటాయి కాబట్టి ఆ కామెడీ ఎక్సర్సైజ్ కామెడీ అక్కడికి అయిపోయింది. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఈసారి ప్యాటర్న్ ఏంటి అంటే నామినేషన్స్ లో మామూలుగా అదే బాటిల్స్ బ్రేక్ చేసేది. దీంట్లో మనకి బాగా గుర్తున్న సీజన్స్ లో నాకు తెలిసినంత వరకు ప్రియాంక జైన్ ఐ థింక్ నామినేట్ చేసినప్పుడు అశ్విని శ్రీ చాలా రియాక్ట్ అయిపోయి నాగార్జున గారు దాన్ని స్టేజ్ పైన మళ్ళీ కొట్టి చూపిస్తారు, అంత తగిలిందమ్మా అనేసి. సో ఆ కాన్సెప్ట్ అనమాట. ఒక్కొక్కళ్ళు ఇద్దరిని నామినేట్ చెయ్యాలి వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి. అక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్ గా చెప్పారు, అంటే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టి ఈ రోజు మీరు చేసే నామినేషన్ ని బట్టే నెక్స్ట్ మీ గేమ్ డిసైడ్ అవుతుంది అని అంత చెప్పాక కూడా మారరే, మన వాళ్ళు మారరు, ఎందుకు మారుతారు? సో ఫస్ట్ ఇమాన్యుయల్ తో స్టార్ట్. ఇంకా ఇమాన్యుయల్ రీతుని నామినేట్ చేశాడు. ఎందుకు? మొన్న బ్యాక్ బిచ్చింగ్ అనేసి చెప్పి తర్వాత వీకెండ్ ఎపిసోడ్ అయిపోయాక కూడా వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏంటంటే నేను చెప్పలేదు అనేసి. ఇంకా రీతుకి ఇమాన్యుయల్ కి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది, చూసాం మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో నేను నిన్ను తీసేయాలని అనుకోలేదు, కాకపోతే కళ్యాణ్ని నేను కెప్టెన్ చెయ్యాలి అనుకున్నాను, లాస్ట్ వరకు ఉండాలి అనుకున్నా. నిన్ను నమ్మచ్చా లేదా అని నేను అడిగాను తప్పితే నిన్ను తీసేయాలి అని నేను చెప్పలేదు. నేను తనూజాని అడిగింది నిన్ను నమ్మచ్చా, దివ్యాన్ని కూడా ఉంచుదాం అనుకుంటున్నా, నిన్ను నమ్మచ్చా అని అడిగాను కానీ నిన్ను తీసేయాలని నేను చెప్పలేదు అని ఇమాన్యుయల్ పాయింట్. ఇంకా రీతు మరి దివ్యాని ఉంచుదామంటే ఇప్పటి వరకు ఇంకా దివ్యాని ఉంచుదామన్నావు, నన్ను ఉంచొచ్చా లేదా అని అడిగావు, ఇంకెవరికి ఇవ్వాలనుకుంటున్నావు అయ్యా నువ్వు? ఓకే కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఇమాన్యుయల్ ఎవరికి సపోర్ట్ చేయాలనేది ఇమాన్యుయల్ ఇష్టం. రీతు అన్నిసార్లు అడిగింది కదా డాగర్ నాకు ఇవ్వండి 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 అనేసి. మళ్ళీ ఈ నామినేషన్స్ లో కూడా ఒక పాయింట్ అనింది, నువ్వేం నాకు ఇవ్వలేదు డాగరు, నాకు తనూజ ఇచ్చింది అనేసి. అక్కడ డాగర్ లాక్కోవడం వీళ్ళ వల్ల కాదా? అవ్వని పనా? అక్కడ ఒక అండర్స్టాండింగ్ తో వీళ్ళు సపోర్ట్ చేశారు. దాన్ని వీళ్ళు అదేంటంటే అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అన్నట్లు వీడు పోర్ట్రే చేస్తుంది అనమాట. ఓకే, ఇంక ఇమాన్యుయల్ కూడా అదే చెప్పాడు, నువ్వు మాన్స్టర్ టాస్క్ లో కూడా నీకు ఈజీ అవ్వాలనే నువ్వు నీ సెల్ఫిష్నెస్ కోసం డెమోన్ ని పంపించేసావు లోపలికి. అండ్ నన్ను 10 సార్లు అడిగావు కత్తి ఇవ్వమనేసి అనేసి. అంటే ఇంకా రీతు దానికి నేనేం అడుక్కోలేదు అనేసి. అంటే అడుక్కోవడం కాదు, అది రిక్వెస్ట్. ఖచ్చితంగా ఇప్పుడు మన కంటెండర్ అవ్వాలి ఏదన్నా అవ్వాలన్నప్పుడు సపోర్టింగ్ టాస్క్ సపోర్టింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా అడగాలి. ఆయనేం నువ్వు వచ్చి నన్ను అడుక్కున్నావు అని అనలేదు, 10 సార్లు నన్ను అడిగావు, సో అందుకే నేను చెప్పాను అనేసి. హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆర్గ్యుమెంట్ బాగానే జరుగుతా ఉందన్నమాట. ఫైనల్ గా ఓకే ఎలాగో చేయాలనుకున్నావు కదా చేసే, ఇంక ఇలాంటి రీజన్స్ ఏ చెప్తారు అది ఇది అనేసి రీతు రెచ్చిపోయింది. ఓకే నామినేట్ చేశారు. నెక్స్ట్ డెమోన్. నెక్స్ట్ నామినేషన్ డెమోన్. ఈ రోజు కొంచెం ఈ జంట బాండ్ కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి అనమాట. ఓకే అందరు పెట్టిన రీజన్స్ వ్యాలిడ్ రీజన్సే, అంత కాదు ఒక్క సూపర్ రీజన్ ఉందన్నమాట. ఆ సూపర్ రీజన్ ఏంటని ఆ రీజన్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ఇమాన్యుయల్ నామినేషన్ మీకు సేఫ్ అనిపించిందా లేకపోతే కరెక్ట్ పాయింట్స్ పెట్టాడు ఈ వీక్ అనిపించిందో కమెంట్ చేయండి. సో లైక్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు తీసినప్పుడు కంటే
అవి నువ్వు ఏదైతే రీజన్స్ చెప్పావో నాకు అవి నచ్చలేదు, చాలా హర్టింగ్ గా అనిపించాయి, సో నేను నిన్ను చేస్తున్నా నామినేషన్ అని చెప్పాడు. డెమాన్ ఏమరా అంటే నాకు ఇంకేమీ లేవన్న రీజన్స్, నువ్వు రెబెల్ టాస్క్ లో నేను రెబెల్ కాదని తెలిసిన స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోని నన్ను తీసేశారు. మధ్యలో రీతు మమ్మల్ని తీయమన్నారు మీరు తీశారు అంటే అక్కడ ఆయన చెప్పింది రీతు జోలికి రానన్నాడు, సో రీతు జోలికి వెళ్ళలేదు. టీం కాదు కదా, అక్కడ టీం గురించి మాట్లాడలేదు అని క్లియర్ గా చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అయ్యో మనల్ని చేసేస్తున్నారే నామినేషన్, కానీ వాళ్ళు చెప్పే పాయింట్ కరెక్టా కాదా, ఒకవేళ అది కరెక్ట్ అయితే ఓకే మేము చేంజ్ చేసుకుంటాం, లేదు. ఇంకా ఇమానుయల్ కూడా అవును అక్కడ సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకు అంటే బికాస్ ఆపోజిట్ టీమ్ స్ట్రాంగ్ గా వీక్ అయితేనే మేము విన్ అయ్యే ఛాన్స్ ఉంది, అది టీమ్ టాస్క్ కాబట్టి అలా చేసాము అనేసి అంటే ఓకే. కానీ నేను నీ మీద డిపెండ్ అయ్యా కదన్నా మాన్స్టర్ టాస్క్ లో, అంటే ఎక్కడ డిపెండ్ అయ్యాడో నాకైతే అసలు అర్థం కాలేదు. ఇంత క్లారిటీగా గివప్ ఇచ్చేసాడని ఇంత క్లారిటీ ఇస్తున్నా కూడా ఆహా లేదు. ఇంక ఇమానుయల్ ఇక్కడ కరెక్ట్ పాయింట్ అడిగాడులేండి, అప్పుడే ఆ మాట చెప్పొచ్చు కదా నా కోసం ఆడు అని. అక్కడ కళ్యాణ్ కూడా టీమ్ గేమ్ ఆడాడు, మధ్యలో వీళ్ళెందుకో వచ్చేస్తున్నారు. ఎందుకు అంటే కళ్యాణ్ టీమ్ గేమ్ ఆడాడని నువ్వు టీమ్ గేమ్ ఆడావా అనేసి తనూజ కూడా క్వశ్చన్ రైజ్ చేస్తుంది. కరెక్టే, ఎందుకు అంటే అది టీమ్ గేమ్ కాకపోయినా కూడా వీళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేయాలనుకున్నారు, ఫస్ట్ సుమన్ అని అన్నాడు లైక్ రీతు కెప్టెన్ అవ్వలేదు అనేసి సపోర్ట్ చేయాలి అని అన్నాడు. అక్కడ ఏదో కూర్చున్నప్పుడు ఒకళ్ళు అన్నారు, తర్వాత ఒకళ్ళు కళ్యాణ్ ఏమో డెమోని తీసేయాలని, డెమోన్ ఏమో కళ్యాణ్ని తీసేయాలని. సో అటు ఇటు చేసి ఫస్టే కళ్యాణ్ వెళ్ళాడు కదా, మాన్స్టర్ కి ఆహారంగా అయితే కళ్యాణ్ ఫస్ట్ వెళ్ళాడు. ఇంకా తనుజ కూడా అంటుంది అంటే కళ్యాణ్ ఆడాడని వీడు టీమ్ గేమ్ ఆడాడు అంతే. ఇంకా డెమోన్ ఏమో ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు, అంటే టీం కోసం కాదు నేను రీతు కోసం ఆడాను అనేసి. రీతు కోసం ఆడడానికి ఎందుకు, అక్కడ సుమనన్నని పంపించుండొచ్చు, ఇద్దరు సుమనన్నకు ఓటేసి, కానీ అది చేయకుండా నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు, నెక్స్ట్ టాస్క్ పడితే రీతుకి ఈజీ అవ్వాలనేసి. సంజన గారు కూడా క్లియర్ గా చెప్పారు నువ్వు రీతు కోసం గెలిపించడానికి ఆడావు, నీ కోసం నువ్వు ఆడలేదు అనేసి. అంత చెప్పినా కూడా డెమోన్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు. బట్ స్టిల్ ఆ రోజు జరిగింది అయితే అదే, వీళ్ళు ఎంత వాదించుకున్నా అంటే కళ్యాణ్ చెప్పాడు టీమ్ గేమ్ ఆడదామని, అంటే మొన్న వీకెండ్ ఎపిసోడ్ లో వీడియో చూపించారు కదా, అక్కడ క్లియర్ గా తెలుస్తుంది నువ్వు కూడా ఊ అన్నావు, ఊ అంటే అది యాక్సెప్టెన్స్ అనే ఓకే అన్నట్లే. బట్ స్టిల్ ఇంకా వీకెండ్ లో కూడా జరిగింది డిస్కషన్, అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు నామినేషన్స్ లోనూ మళ్ళీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫైనల్ గా ఫస్టే ఈ జంట నామినేషన్స్ లోకి వచ్చారనమాట ఇమాన్యుయల్ చేతుల ద్వారా. పాయింట్స్ ఓకే, ఇప్పుడు రీతు మీద ఉన్న పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్, అంటే ఆయన హర్ట్ అయ్యాడు కాబట్టి ఆయన చెప్పాడు. డెమాన్ మీద ఓకే. నెక్స్ట్ ఇది కదా నామినేషన్, అబ్బో అంటే వీళ్ళు చెప్తారనమాట పక్కన వాళ్ళు ఏదైనా తప్పు అన్నప్పుడు వాళ్ళు ఇలా చేసింటే బాగుండు అలా చేసింటే బాగుండు అని. నిజంగా మనం కూడా చెప్తాం అయ్యో మనం ఉంటే అలా చేసేవాళ్ళమే ఇలా చేసేవాళ్ళమే అనేసి, కానీ ఆ సిచ్యువేషన్ లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటా అని. దీనికి ఎగ్జాంపుల్ శ్రీజ బర్నీ గారు కంబ్యాక్ వచ్చినప్పుడు కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుయల్ ఆడినప్పుడు కళ్యాణ్ ఓడిపోయాడు కదా, సో అప్పుడు డెమోన్ కూడా అంటాడు కదా అయ్యి నేనైతే ఆడేదాన్ని అంటే, పక్కన చెప్తారు చెప్పడం ఈజీయే అలా ఆడితే ఎలా ఉంటది అనేసి. సో ఈ నామినేషన్ అసలు ఈ డైలాగ్ ఎందుకు చెప్పానని ఇప్పుడు నామినేషన్ చెప్తే అర్థమవుతుంది. బర్నీ గారు ఎక్స్పెక్ట్ చేసినట్లే ఏంటి సంజన గారిని నామినేట్ చేశారు. రీజన్ ఏంటి అంటే మీరు ఎవరికి వాళ్ళు ఫోకస్డ్ గా ఇండివిజువల్ గా గేమ్ ఆడుతున్నారు, బట్ మీరు ఇంకా స్టిల్ ప్రాంకులు చేసుకుంటూ జోక్ గా ఉంటున్నారు. అంటే మెడిసిన్స్ తీసేయడము, నేను పెట్టమని కూడా అడిగాను మిమ్మల్ని నన్ను మెడిసిన్స్ తీసారని, బట్ మీరేం రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇమాన్యుయల్ ని కూడా రిక్వెస్ట్ చేశాను కానీ మీరేం రియాక్ట్ అవ్వలేదు, సో నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. అలాగే నేను ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకునేవాడిని, వేసుకోకుండా ఆ రోజు పడుకున్నాను. ఇంకైనా అలాంటి సిల్లి పనులు మానేసి ఆపుతారని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అన్నారు. ఓకే, ఆయన పెట్టిన పాయింట్ అయితే 100% వ్యాలిడ్, కాదనట్లేదు. ఆ రోజు ఆవిడ మెడిసిన్స్ దాచిపెట్టారు, మీరు హర్ట్ అయ్యారు, ముందే రీతుకు కూడా చెప్పారు నేను చాలా సీరియస్ అవుతాను అది ఇది అని. బట్ అది రివీల్ అయ్యాక సంజన గారితో కూర్చొని మాట్లాడినప్పుడు మీరు చాలా కూల్ గా కామ్ గా కంపోజ్డ్ గా మెచ్యూర్డ్ గా అయ్యో అదేం లేదు నేనేమన్నా సీరియస్ గా మీ వైపు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చానా, లేదు కదా వదిలేదు అన్నట్లు మీరే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ తెచ్చి నామినేట్ చేస్తున్నారు. మొన్న మరి సంజన గారు రీతు విషయంలో హౌస్ మొత్తం ఆవిడ మీద పడ్డారు కదా,
అది మీరు పక్కకెళ్ళి చెప్పుండాల్సింది, ముందే చెప్పుండాల్సింది, అది నామినేషన్స్ లో పెట్టకూడదు అనేసి. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి? మీరు నామినేషన్స్ లో కూడా పెట్టుండొచ్చు, మొన్న రైజ్ చేసి మొన్న అదే పాయింట్ చెప్పి ఇప్పుడు కూడా నామినేషన్స్ లో పెట్టుండొచ్చు. కానీ మొన్న మాత్రం అయ్యో ఏం లేదు, నేను మిమ్మల్ని సీరియస్ గా చూసానా, ఒక ఎక్స్ప్రెషన్ అన్నా ఇచ్చానా అని ఇప్పుడు మళ్ళీ నామినేట్ చేశారు. ఓకే, ఇంకా సంజనారు కూడా అదే అన్నారు, నేను ఆ రోజు డేలోనే చెప్పానన్నా మీకు ఫన్ గా ఏమన్నా చేద్దామనేసి, సో చెప్పే చేశాను, హ్యూమర్ గా తీసుకుంటారనుకున్నాను, అండ్ నేను నైట్ డోస్ కూడా అక్కడే పెట్టాను అది ఇది అనేసి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా, అంటే ఏంటి ఇది హ్యూమరా, ప్రాంక్స్ చేయడం, నా మెడిసిన్స్ మీకు హ్యూమరా అనేసి రైజ్ అయిపోతున్నారు. ఆవిడ అక్కడికి చెప్తున్నారు అవి మల్టీవిటమిన్ టాబ్లెట్సే అన్నా అనేసి. ఆవిడ అక్కడికి ఆలోచించారు, అంటే ఆవిడ టాబ్లెట్స్ దాచిపెట్టేసి ఏదో హెల్త్ కన్సర్న్ ని ఇబ్బంది పెట్టాలన్నది కాదు. తీసేటప్పుడు కూడా చెప్పారు నైట్ డోస్ ఇక్కడ పెట్టాను నేను, మార్నింగ్ ఎలాగో తెలిసిపోతుంది కదా అన్న ఉద్దేశంతోనే చేశారు. ఓకే, ఏదైనా మెడిసిన్స్ తో చేసి ఉండకపోయిండాల్సింది, ఆవిడ ఇంకా మల్టీవిటమినే కదా ఏం కాదులే అన్నట్లు తీసుకున్నారు. ఇంకా సంజన గారు నేను జోవియల్ పర్సన్, సో నా గేమ్ ఇది, మీరు ఫీల్ అయ్యారు కదా, ఓకే ఇంకా చెయ్యను అన్నట్లు చెప్పారు. అది హ్యూమర్ అని మీరు ఫీల్ అవుతున్నారా? డూ యూ ఫీల్ దట్ రియల్లీ? నా మెడిసిన్స్, నా హెల్త్ మీకు హ్యూమరా అనేసి ఓ పెద్ద సీరియస్ అయిపోయారనమాట. ఇంకా ఆవిడ మాట్లాడుతుంటే కదా కొట్టేటప్పుడు నోట్లోకి వెళ్ళిపోతాయండి గ్లాసెస్, నోరు మూసుకోండి అన్నట్లు చెప్పి ఇంకా నామినేట్ చేశారు. ఓకే, పెట్టిన పాయింట్ ని అంత తప్పు పట్టట్లేదు, మీరు హర్ట్ అయ్యారు మీ థింగ్స్, బట్ ఏదైతే మొన్న వీకెండ్ జరిగిందో, సో మీరు కూడా అలాగే ఆవిడతో అప్పుడే రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఆ పాయింట్ తెచ్చుంటే కరెక్ట్గా ఉండేది. నెక్స్ట్ డెమోన్ ని నామినేట్ చేశారు, ఎందుకంటే సమ్వేర్ ఎక్కడో నువ్వు లాస్ట్ అనిపిస్తున్నావు. మొన్న ఏదైతే డాగర్ ఇచ్చినప్పుడు ఆయన పాయింట్స్ పెట్టారో, నువ్వు ఎక్కడో లాస్ట్ అనిపిస్తున్నావు, బ్యాక్ రావాలనుకుంటున్నాను ఆ ఎనర్జీతో, పాజిటివ్ ఎనర్జీతో కమ్బ్యాక్ అవ్వాలని ఇచ్చాను, సేమ్ అదే పాయింట్స్ పెట్టారనమాట. నువ్వు దాంట్లోంచి బయటకు రావాలి, ఫిజికల్ గా చాలా టఫ్ ఫైట్ ఇస్తావు, టాస్కుల్లో ఇచ్చి పడేస్తావు, అందుకే ఆ రోజు కూడా డాగర్ నీకు ఇచ్చాను, ఫిజికల్ గా నువ్వే చాలా స్ట్రాంగ్, కాకపోతే మెంటల్ గా మనం ఫోకస్ లేకపోతే ఫిజికల్ గా కూడా వీక్ అయిపోతాం, ఇది నా పర్సనల్ ఫీలింగ్, ఏమైనా అనుకో, ప్లీజ్ గెట్ బ్యాక్ టు నార్మల్ గా ఉండు అని క్లియర్ గా చెప్తాడు. ఇక డెమోన్ ఏంటంటే అక్కడ ఆయన అంత క్లియర్ గా చెప్పాడు నార్మల్ గా ఉండదు ఇది అనేసి. డెమోన్ ఏమంటే నేను సోహెల్ వచ్చినప్పుడు తప్ప మిగతా గెస్ట్లు అందరూ వచ్చినప్పుడు నార్మల్ గానే ఉన్నాను, జోక్స్ వేసాను, అందరు నవ్వారన్నా, వీకెండ్ అయ్యాక కూడా, అంటే వీకెండ్ అప్పుడు అదేదో డిస్టర్బెన్స్ వల్ల అలా ఉన్నాను, తర్వాత నార్మల్ గానే ఉన్నా, మీకే అలా కనిపిస్తున్నా అంటే అసలు ఇక్కడ సోహెల్ టాపిక్ ఎందుకు తెచ్చాడో అర్థం కావట్లేదు. ఆ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు నిజంగా అనిపించింది, అంటే సోహెల్ రీతుతో మాట్లాడినప్పుడు ఈయన ఎక్స్ప్రెషన్ మనకు అక్కడ చూపిస్తారు కదా ఎపిసోడ్ లో కూడా, అక్కడే ఫోకస్ చేసి చూపించారు అనమాట వీళ్ళ ఫేసులు. ఈయన మొహం మాడిపోయింది, ఎందుకంత మాడిపోవడం, వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ గా షోస్ చేశారు, వాళ్ళకి పరిచయం ఉంది, మాట్లాడుతుంది, అంటే నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదా, ఇలా చేసే కదా గేమ్ ని ఇంత పోగొట్టుకున్నావు, ఇంత ఫ్యామిలీ హింట్స్ వచ్చి, ఇంత క్లూస్ వచ్చి, హౌస్ లో ఇంత మంది నామినేట్ చేసి ఆ రీజన్ చెప్తున్నా ఇంకా అర్థం కాకుండా అదే ట్రాక్ మీద డిపెండ్ అవుదాము అన్న ప్లాన్ లోనే ఇంకా ఉంటున్నావు తప్పితే దాని నుంచి ఇంకా కమప్ అవ్వట్లేదు, ఐ మీన్ ఓవర్కమ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా బర్నీ గారు అంటున్నారు, గెస్ట్ కూడా అడిగారు రా స్వామి నిన్ను మాట్లాడరా అనేసి, బట్ నువ్వు అలాగే ఉన్నావు, ఇంకేంది ఆకాశం చూసుకుంటూ ఒంటరిగా పడుకొని ఉన్నావు అది ఇది అనేసి. అంటే ఇంకా డెమోన్, నేను వచ్చిన వాళ్ళు యాంగర్ తగ్గించుకో అది ఇది అంటే బయట అట్లా పోతుందా ఇట్లా పోతుందా నేను ఆలోచించుకుంటున్నానన్నా, మీరు చెప్పేది నాకు అర్థమైంది 100%, నేను చేంజ్ చేసుకుంటాను, బట్ నేను మామూలుగానే ఉన్నాను అనేసి ఆయన డిఫైన్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా బర్నీ గారు అదే ఆకాశంలో డిప్రెస్ అయ్యేలా చూసుకుంటున్నారు అది అంటే, అన్నా నేను ఏదో స్కై వ్యూ ఎంజాయ్ చేస్తున్నానన్నా, మీరు ఏదో అనుకుంటున్నారు అక్కడ ఏం లేదన్నా అనేసి. అంటే ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుందో దాని నుంచి దూరంగా ఉండు, బాండ్స్ కాదు అదంతా, నేను మీ బాండ్ గురించి నేను మాట్లాడను, మనకి ఎవరైతే సపోర్ట్ చేశారో, బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ చేశారో వాళ్ళకి ఇది ఉండాలి, కాకపోతే దానివల్ల నీ గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు, నీ గేమ్ బ్యాక్ అవ్వకూడదు అని క్లియర్ గా చెప్తారు. మరి ఇప్పుడన్నా ఇంకా అర్థం చేసుకుంటారో లేదో చెప్పాలి. అర్థం చేసుకున్నాడు బానే ఉంది, అర్థం చేసుకున్నా మీరు చెప్పేది నాకు అర్థమైంది అన్నాడు, అంతానే బాగుంది. కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ తీసుకురాడు అనమాట, ఏంటి అంటే అందరితో నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వారం నేను టికెట్ టు ఫినాలే కొడుతున్నా, మార్క్ మై వర్డ్స్, కొడుతున్నా, నేనే కొడుతున్నా అంతే అన్నట్లు చెప్పాడు. ఓకే, కాన్ఫిడెంట్ గా చెప్పాడు, బికాజ్ ఇంతమంది నా గేమ్ పడిపోయింది అని చెప్తున్నారు కదా, నేను కమ్బ్యాక్ ఇవ్వాలి అన్నట్లు చెప్పాడు, బాగుంది. మధ్యలో కళ్యాణ్ ఇమాన్యుయల్
ఈ వీక్ ఒకవేళ టికెట్ ఫినాలే లేకపోతే ఏం చేస్తావంటే, ఓకే నెక్స్ట్ వీక్ ఉంటే నెక్స్ట్ వీక్ కొడతా అన్నాడు. ఓకే ఇక్కడ వరకు ఫైనల్ గా ఇమ్ము వచ్చి అలా సేమ్ వాళ్ళిద్దరే నామినేషన్. ఇప్పుడు మళ్ళీ బర్నీ గారు కూడా సంజన గారిని అండ్ డెమాన్ ని నామినేట్ చేశారు. ఆల్రెడీ డెమాన్ కి ఇప్పటికే 2 votes పడ్డాయి అనమాట. సంజన గారు నామినేషన్స్ లోకి వచ్చారు. రీతుకి ఒక ఓట్ తో నామినేషన్స్ లో ఉంది. నెక్స్ట్ రీతు ఎప్పుడైనా కూడా నామినేషన్స్ లో మనం కంపేర్ చేసుకుంటే లీస్ట్ 2 లో ఉన్న వాళ్ళని పట్టుకుంటది, వాళ్ళనే నామినేట్ చేస్తుంది. ఎక్కడ టాప్ 5 వాళ్ళతో పెట్టుకుంటే, ఇప్పుడు మిడ్ నైట్ టాక్స్ లో కూడా మాట్లాడుకున్నారు కదా వీళ్ళు టాప్ 2 లో డెమాన్ ఎట్లా ఉన్నాడో అది ఇది అనేసి. సో ఆవిడ స్ట్రాటజీ బ్రెయిన్ లో బాగా స్ట్రాటజీ వాడి 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 లాస్ట్ కి ఇంకా వీక్ గా ఎవరున్నారో వాళ్ళ మీద పడుతుంది అనమాట. సుమన్ అన్నని సేమ్ లైక్ మిడ్ నైట్ టాక్స్ లో ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ కూడా 12th వీక్ వరకు బాగా ఆడావన్నా గట్టిగా ఆడలేదు. ఐ మీన్ 12th వీక్ కెప్టెన్స్ గట్టిగా ఆడలేదు, స్ట్రాంగ్ గా ఆడాలని చెప్తున్నా నేను అనేసి చెప్తుంది. ఏం చెప్తారు, సుమన్ అన్న నామినేషన్స్ అట్టే ఉంటది అనుకుంటే రీతు నామినేషన్స్ కూడా అంతే. ఇంకా సుమన్ అన్నేమో నీలాగా ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నావా, నీతో ఆడిన గేమ్ లో కూడా నేను బాగానే ఆడాను కదా, నీకు సపోర్ట్ చేయలేదా మొన్న ఐ మీన్ మాన్స్టర్ టాస్క్ లో అది ఇదేనా అన్న బాధ అన్నది. ఎందుకంటే అయ్యో నన్ను నామినేట్ చేసేసారే, ఏం మాట్లాడాలి ఇప్పుడు, ఏం చెప్పేయాలి ఇప్పుడు అని ఆయన కంగారు పడిపోతాడు అనమాట ఫస్ట్. ఎందుకంటే నామినేషన్స్ అంటేనే అయ్యో ఇప్పుడు నేను మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎవరిని నామినేట్ చేయాలి, ఏం పాయింట్ చెప్పాలి అని అర్థం కాదు ఆయనకి. ఇంకా అలాంటిది ఆయన నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి ఇంకా మాట్లాడతాడు ఏదో ఒక పాయింట్ అనమాట. రీతు అక్కడికి చెప్తుంది, అన్న టీం అంటావు గేమ్ అంటావు ఏంటన్నా ఒకటి క్లారిటీగా చెప్పన్నా, నేను సపోర్ట్ చేయడం వల్లే కదన్నా ఉన్నావు నువ్వు, నేను నీకు ఓటేసాను కాబట్టే కదా డెమాన్ ఓటేసాను కాబట్టే కదన్నా డెమాన్ వెళ్ళిపోయాడు, నువ్వు ఉన్నావు కదన్నా అనేసి చెప్తుంది. ఇక్కడ ఇప్పుడు నిజాలు బయటపడతాయి అనమాట. ఏంటంటే నువ్వు అనలేదా కళ్యాణ్ని తీసేయాలంటే, అన్న నువ్వన్నా అన్నది కళ్యాణ్ని తీసేద్దాం అనేసి అంటే నేనంటే నువ్వనలేదా, ఇదే వాదనలు తప్పితే ఏముండదు అనమాట. ఇంకా సుమన్ అన్న చెప్తాడు, డెమాన్ అడిగాడు అనమాట, నువ్వు అనలేదా డెమాన్ చెప్పు డెమాన్ అంటే నాకు కరెక్ట్ గా గుర్తులేదన్నా అనేసి అంటే ఇక్కడ ఒక డైలాగ్ సుమన్ అన్న కరెక్ట్ గా చెప్పాడు. ఏంటంటే నువ్వు మాట్లాడవు డెమాన్, నువ్వు మాట్లాడే దగ్గర నువ్వు మాట్లాడవు, ఇదైతే కరెక్ట్. సో పాపం సుమన్ అన్న నామినేట్ చేసింది. రీతు వెళ్ళి చేతి మీద కొట్టుకుంటే కూడా సుమన్ అన్న రియాక్షన్, అన్న నా చేతి మీద కొట్టుకున్నా అన్న, నేను కొట్టలేదన్నా అనేసి వెళ్ళిపోయింది. సో ఫైనల్ గా సుమన్ అన్న కూడా ఇట్లా నామినేట్ అయిపోయాడు అనమాట. నెక్స్ట్ నామినేషన్ సంజన గారు. ఎందుకు అంటే మన వీకెండ్ ఎపిసోడ్ తర్వాత అంతా అయిపోయింది, ఇంకా నేను దీన్ని డ్రాగ్ చెయ్యాలి అనుకోలేదు. కాకపోతే మళ్ళీ మీరు ఐ మీన్ బ్యాక్ స్టాబింగ్ సంథింగ్ దేంట్లోనో నేను మిమ్మల్నే పెట్టాల్సింది, కాకపోతే నేను దివ్యాన్ని పెట్టా అక్కడికి స్టాప్ చేయాలనేసి, కానీ మీరే మళ్ళీ నా వెనక పడుతున్నారు. ఫ్యామిలీ ట్రీ నుండి కూడా మళ్ళీ తీసేశారు, నేనేం మీ వెనక పడలేదు. 10th వీక్ వరకు బాగున్నాం, అది ఇది అంతా బానే ఉంది, మీరు బ్రెయిన్లెస్ అన్నారు అన్ని అన్నారు, బట్ కానీ అంతా నార్మల్ గానే ఉంది, మీరే డ్రాగ్ చేశారు అంటే. సంజన గారి పాయింట్ ఏంటంటే, అవును డ్రాగ్ చేశాను, అది జరిగిన తర్వాత నేను సారీ చెప్పా, కానీ నాకు నీ సైడ్ నుంచి సారీ అనేదే రాలేదు. ఇంకా రీతు ఏమో మీరు అసలు మనస్ఫూర్తిగా కూడా సారీ చెప్పలేదు అనేసి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే సుమన్ అన్న వర్సెస్ రీతుది పడ్డప్పుడు సుమన్ అన్నది పాపం అటు ఇటు ఉందని ఈవిడేదో అడ్జస్ట్ చేసింది, దాన్ని రీతు మిస్అండర్స్టాండ్ చేసుకుంది. మీరు అక్కడ కూడా అది గట్టిగా కొట్టి రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు, అంటే రీతు మీదకి ఏదో నెగిటివ్ గా చేయాలనుకున్నట్లు ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు అనేసి మళ్ళీ అదొక పాయింట్ అనమాట. ఇంకా సంజన గారు అదే మీరు అపోలైజ్ చేయలేదు, ఏం చేయలేదు, నాకు క్లారిటీ ఉంది, బట్ నన్నే అన్నావు, నువ్వు చాలా సార్లు అన్నావు. అండ్ ఇంకోటి ఒక మాట అన్నారు, ఇంత డ్రాగ్ చేయడానికి ఇంత లాగ్ చేయడానికి ఏమన్నా ఉందా, ఈ గేమ్ లేకి రాకముందు ఈ హౌస్ లేకి రాకముందు నువ్వేమన్నా నాకు తెలుసా, ప్లస్ నువ్వేమన్నా నీకు నాకు పరిచయం ఉందా, లేదు కదా, నీకు నాకు ఏమన్నా వంశవృక్ష దృశ్యం ఏంది దుష్మని ఉందా, లేదు కదా, ఆట నేను వదలలేదు కదా, అబ్బాయిలతో అయినా అంటే రీతు అన్నదనమాట, మీరు అబ్బాయిలతో ఆడరు అనేసి మీరు అన్నారు, మీరు నాతో షేర్ చేసుకున్నారంటే అది నా పాయింట్, నేను చెప్పా, కానీ ఎక్కడా నేను ఆడను అని కూర్చోలేదు, అందరితో ఐ మీన్ గేమ్ అయితే ఆడుతూనే వచ్చాను, నేను ఎక్కడా స్టాప్ చేయలేదు,
కాకపోతే దీంతో ఇది ఇక్కడతో ఎండ్, ఇది ఒక బిగ్ ఫుల్ స్టాప్ లాగా చేసేద్దాము, ఇక్కడతో ఆపేద్దాము అనేసి సంజన గారే పాపం చెప్పారనమాట. కానీ ఏం చేద్దాం, నామినేషన్స్ అయితే వచ్చేసారు. ఇప్పటికి 2 ఓట్స్ పడిపోయాయి. ఓకే, రీతు నామినేషన్స్ ఇక్కడతో అయిపోయింది. సుమన్ అన్నని సంజన గారిని ఎరగా వేసేసింది ఈసారి నామినేషన్స్ కి. నెక్స్ట్ తనుజ. ఇది కదా ట్విస్ట్ అంటే, అసలు ఫస్ట్ ప్రోమో చూసాక కూడా, ప్రోమోలో కావచ్చు ఎపిసోడ్ చూసేటప్పుడు కూడా కంటిన్యూగా మనకి తనుజ ఇమాన్యుయల్ నామినేట్ చేసింది అని క్లియర్ గా అనిపిస్తుంది. కానీ లాస్ట్ లో చెప్తదే ఇది క్లారిఫికేషన్ అనేసి. అసలు ఒక క్లారిఫికేషన్ కోసం నామినేషన్స్ లో ఇంత డిస్కషన్ పెట్టడానికి రీజన్ ఏమంటారు? మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. అంటే 24 hours లో ఎక్కడా టైం దొరకలేదా వీళ్ళకి మాట్లాడడానికి? ఉన్నదే ఇప్పుడు హౌస్ లో తక్కువ మంది, 8 మంది ఉన్నారు. ఎవరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు మాట్లాడుతుంటే? ఇన్ని రోజులన్న పాపం ఎక్కువ హౌస్ మెంబర్స్ ఉన్నారులే, మాట్లాడుతుంటే ఎవరు వస్తారు అనుకోవచ్చు. చేయరు కదా. క్లారిఫికేషన్ చేసుకోవాలంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఆ క్లారిఫికేషన్ కూడా చూడండి, పాయింట్స్. డైరెక్ట్ అడగడం, నీకు దివ్య ఎప్పటి నుండి క్లోజ్? సో కళ్యాణ్ ఉన్నా, సంజన గారు ఉన్నా, డెమాన్ ఉన్నా, దివ్య ఉన్నా, నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావు. అక్కడికి ఇమాన్యుయల్ చెప్పాడు, అవును నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను చేస్తాను, అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటే, అంటే నా హెల్ప్ నీకు ఎందులో కనిపించలేదా? ఏదన్నా అంటే బెడ్ టాస్క్ లో అంటావు, నాన్న ఒక్కడే హెల్ప్ చేశాడు అదొక్కటే అని ఫీల్ అవుతున్నావు తప్పితే ఇంకెక్కడా నా హెల్ప్ నీకు కనిపించలేదా అని అడుగుతుంది. సో ఇంక ఇమాన్యుయల్ కూడా చెప్తాడు, బల్బ్ టాస్క్ లో అది గేమ్, నేనున్నా, నువ్వే అన్నావు నువ్వు ఫ్రెండ్ కాదు అది ఇది అనేసి ఎన్నన్నా కూడా, ప్లస్ అది నేను గెలవాలి కాబట్టి నేను ఇది చేశాను, నేను కంటెండర్షిప్ లో లేకపోతే నేను సపోర్ట్ చేస్తా, నేనున్నప్పుడు నేను ఎలా చెయ్యాలి, సో అందుకనే నేను ఆఫ్ చేశాను అని అంత క్లియర్ గా చెప్పినా కూడా, అంత ఫ్రెండ్ కాదు అని చెప్పాక కూడా మనం ఎందుకు వెనకబడ్డాము, మన పని మనం చూసుకుందాము, అది బెటర్ అనేసి నేను అనుకొని నా గేమ్ నేను ఆడడం స్టార్ట్ చేశాను. బట్ ఎక్కడా నేను నిన్ను హర్ట్ చేయాలని కానీ దీనివల్ల ఇది చేయాలని నేను అనుకోలేదు అని ఇమాన్యుయల్ పాయింట్ చెప్పాడు. బానే ఉంది. తనుజ ఇక్కడ చాలా ఎమోషనల్ గా, బిగ్ బాస్ కి రాకముందు అంటే 1 month నుంచే పరిచయము, నేను డల్ అయినా కూడా హౌస్ లేకి వచ్చాక ఉంటానో లేదో అని చెప్తే కూడా నేనున్నాను, నేను చూసుకుంటాను అనేసి అంటాడు. ఏదన్నా ఉన్నా నేను తనతోనే షేర్ చేసుకోవాలనుకుంటాను, బట్ ఏదైతే షేర్ చేసుకుంటానో అదే పాయింట్స్ నామినేషన్ చేస్తాడు. నేను అది బర్నీ గారికి చెప్పి కూడా ఫీల్ అయ్యాను, కోపంలో ఏదో చెప్పాను, నా ఫ్రెండ్ కాదు అది ఇది అని ఇప్పటికీ చెప్తున్నాను, తను నా ఫ్రెండే, ఏదన్నా ఉంటే నా మొహం పైనే చెప్పు, ఉంటే కరెక్ట్ చేసుకుంటా, లేకపోతే సారీ చెప్పి దిద్దుకుంటా ఒకవేళ నా తప్పు అయితే అనేసి తనుజ చెప్పింది. బానే ఉంది. అసలు ఈ డిస్కషన్ అంతా నామినేషన్స్ లో ఏంటి? సో ఇంక ఇమాన్యుయల్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా ఇంత క్వశ్చన్, బికాస్ అది అప్పటి వరకు నామినేషన్ అన్నట్లే ఉంది, క్లారిఫికేషన్ అని ఎవరికి అర్థం కాలేదన్నమాట. నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నేను రాకముందు అదే ఫీల్ అయ్యా. బికాస్ ఎందుకంటే 6 years నుంచి రీతు నాకు ఫ్రెండ్, కానీ హౌస్ లేకి వచ్చాక నేను నీతోనే ఎక్కువ ఉన్నా, నీకోసమే ఎక్కువ స్టాండ్ తీసుకున్నా, నేను అక్కడికి నీకు చెప్పా, నువ్వేదన్నా అంటే హర్టింగ్ గా అంటే దాన్ని ఓవర్కమ్ అవడానికి నాకు టైం పడుతుంది, సో ట్రూగా ఉన్నాను, ప్లస్ హోస్ట్ ముందర నువ్వు నా ఫ్రెండ్ కాదు అనేసరికి నేను హర్ట్ అయ్యా. మా మమ్మీతో కూడా నేను చాలా సార్లు చెప్పి ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఏంటి అంటే, ఆ రోజే నీకు చెప్పాను ఏదన్నా అంటే లైక్ నేను ఫీల్ అవుతాను అనేసి, ప్లస్ తర్వాత కూడా నేను నీకోసం స్టాండ్ తీసుకున్నాను. ఇంకా తనూజ ఇప్పుడు ఇదంతా ఎమోషనల్ డ్రామా, ఫ్రెండ్షిప్ డ్రామా అయిపోయింది, సీరియల్ యాక్టింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట. అవినాష్ చెప్పాడు కదా కట్టప్ప మహానటి అనేసి, సో వాళ్ళెవరో అన్నారని నువ్వు నామినేట్ చేశావు అంటే ఆయన పాయింట్స్ ఉన్నాయని ఆయన చేశాడు. ఒకవేళ అదే అనుకుందాం, మేబీ ఆయనకి హింట్ వచ్చింది, ఆయనకి అలా అర్థమైంది. ఇంక ఇమాన్యుయల్ కూడా చెప్పాడు అనమాట, దివ్యాని కాదని నన్ను పెట్టావు అంటే, కెప్టెన్సీ నుంచి రిమూవ్ చేసేటప్పుడు అంత ఆర్గ్యూ చేసుకున్నారు కదా తనూజ అండ్ దివ్య, బట్ అక్కడ ఏంటి అంటే ఇమాన్యుయల్ కూడా చేశాడు, ఇమాన్యుయల్ ని చేసింది కానీ దివ్యాని చేయలేదు. సో నేను అక్కడ హర్ట్ అవుతాను కదా, అలా హర్ట్ అయ్యా. ఓకే, ఇదంతా అయిపోయింది.
ఇంకా వీళ్ళిద్దరు ఎప్పటికీ నువ్వు నా ఫ్రెండే నేను నీ ఫ్రెండే అనేసి వీళ్ళ ఫ్రెండ్షిప్ స్టోరీ చెప్పుకున్నారు, బానే ఉంది. లాస్ట్ కి సారీ ఇదంతా నేను షేర్ చేసుకోవాలని చెప్పా. ఇది కదా కామెడీ అంటే. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంది ఏదన్నా ఉంటే మళ్ళీ మాట్లాడుకోండి, ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ కానివ్వండి అనేసి. అంటే ఇంతసేపు వాళ్ళందరూ అంటే మిగతా హౌస్ మేట్స్ మిగతా 6 అయితే ఉన్నారో నోర్లు ఎల్లబెట్టుకొని చూస్తున్నారు. అంటే పాయింట్స్ చెప్పుకుంటున్నారు, నామినేట్ చేసుకుంటున్నారు అనేసి వాళ్ళు నోర్లు ఎల్లబెట్టుకొని చూస్తున్నారు. లాస్ట్ కి ఇది క్లారిఫికేషన్ అంటే అబ్బా ఇది కదా కామెడీ అనిపించింది. అంటే ఏంటి అంటే ఇక్కడ స్ట్రాటజీయో మరి ఏంటో తెలియదు కానీ మీకు అసలు ఈ క్లారిఫికేషన్ ఈ స్టోరీ ఇక్కడ మాట్లాడడం కరెక్టా? మీరు చెప్పండి, ఇది కరెక్టేనా? నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తే కమెంట్ చేయండి. నా అలాగే మీకు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇదంతా ఒక స్ట్రాటజీ డ్రామా అనిపించుంటే కూడా కమెంట్ చేయండి. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు టాప్ లో వీళ్ళని బాగా అంటే పెట్టేశారు కదా, వీళ్ళకి ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఎందుకు గొడవలు పడితే నెగిటివ్ అయితే ఎక్కడ వాళ్ళు మనకంటే ముందు దూసుకెళ్తారో, లేకపోతే మంచిగా ఉందాంలే అని ఏదో వాళ్ళ లోపల ఉండే వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలు వేసుకొని ఏదో చెయ్యాలనుకొని చేయడం తప్పితే అంత 24 hours లో టైం లేదా మాట్లాడుకోవడానికి? అంటే ఇదేం కొత్తగా జరిగేది కాదు, చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఇన్ని రోజుల్లో టైం లేదా ఇదంతా డిస్కస్ చేయడానికి? 10 నిమిషాలే కదా, 10 నిమిషాలు టైం దొరకలేదా? ఓకే, నెక్స్ట్ వెంటనే నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ అనేసరికి డెమాన్ షాక్ అనమాట. అంటే మీరు ఇప్పటి వరకు కామెడీ చేసుకున్నారా, జోకులు వేసుకున్నారా? దానికి తర్వాత అవును జోకులు వేసుకున్నాం, జోక్ వేస్తే అంటే నవ్వుకో నువ్వు అనేసి అట్లా. నాకు నవ్వు రావట్లేదమ్మా నిజంగా. అంటే ఇప్పుడు అంతా నామినేషన్ అనుకొని అన్ని పాయింట్స్ చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఇదేంటి మీకు క్లారిఫికేషన్ వచ్చేసింది అనేసి మీరు నామినేషన్ చేంజ్ చేసుకుంటారా? అదైతే కరెక్ట్ గా అడిగాడు. ఏదన్నా ఉంటే మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు కదా, ఫస్ట్ నామినేషన్స్ పెట్టి ఇప్పుడేంటి ఇదంతా జోకా మేము ఇప్పుడు నవ్వ అంటే అవును జోకే ఇది, నవ్వుకోండి అంట. నవ్వు వస్తుందా అండి అక్కడ ఎవరికన్నా? ఓకే, ఇంకా సేమ్ పాయింటే ఇందాక డెమాన్ పవన్ కి ఏమేం పాయింట్స్ పడ్డాయో ఇమాన్యుయల్ నామినేట్ చేసినప్పుడు కానీ సేమ్ పాయింట్స్. మాన్స్టర్ లో కూడా బిఫోర్ 7 weeks నుంచి ఛాన్స్ రాలేదు అని అందరినీ రిక్వెస్ట్ చేసుకొని లాస్ట్ కి టీం కోసం ఆడకుండా ఒక మనిషి కోసం ఆడావు, కానీ నీ కోసం నువ్వు ఆడు అని చెప్పి ఇదైతే కరెక్ట్ పాయింటే. కాకపోతే ఆ క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఫస్టే నువ్వు డెమాన్ పవన్ ని నామినేట్ చేసింటే ఓకే, గానీ ఇదంతా మీరు మాట్లాడుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఆయనకే కాలుతుందిగా. డెమాన్ కూడా అదేనండి, నేను నా కోసమే వచ్చాను. ముగ్గురు కూడా ఐ మీన్ అక్కడ ఉన్న ముగ్గురు కూడా రీతు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి రీతుకే చేద్దామన్నారు, సో నేనేం చేయలేను కదా అంటే అవును నాకు చెప్పే పాయింట్స్ నాకు పెట్టండి నేను వెళ్తాను అన్నావు నువ్వు, నేను సంచాలకుగా ఉన్నప్పుడు నేను విన్నాను, అది కరెక్టే. అక్కడ ఏదో నేను ఉంటాను నెక్స్ట్ రౌండ్ వరకు అనేసి అనకుండా నాకు చెప్పే పాయింట్స్ నాకు పెట్టండి నేను వెళ్తాను అని నువ్వు నవ్వుకుంటూనే వెళ్ళావు. అక్కడ ఆ రోజు అన్నారు కూడా ఇదేందో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లాగా ఫీల్ అవుతున్నారు, ఇది కెప్టెన్సీ టాస్క్ ఇమ్యూనిటీ వస్తుంది అని ఆలోచించట్లేదు అని కూడా మాట్లాడుకున్నాం మనం. సో తనుజ కూడా ఆ పాయింట్ రైజ్ చేసింది. ఇంకా డెమాన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు నాకు ఓట్స్ వేస్తారు, నువ్వెవరికని సుమన్ అని అడిగితే ఏమో కళ్యాణ్ అన్నాడు. సో అందుకే ఫస్ట్ కళ్యాణ్ని తీసేసామంటే ఎవరిని తీసినా కూడా అక్కడ రీతు డెమాన్ కలిసి సుమన్ అన్నకు ఓటేసింటే అప్పుడు డెమాన్ వర్సెస్ రీతు, డెమాన్ ఉండేవాడు కదా ఇంకో స్టేజ్ వరకు, మరి అక్కడ ఎందుకు చేయలేదు ఆ మాట? ఇంకా లోపలికి వెళ్ళాక టీం కోసం కాకుండా రీతు కోసం ఆడావా నువ్వు మరి అనేసి అంటే అవును నన్ను ఫస్ట్ కెప్టెన్ గా అవ్వలేదు కాబట్టి రీతుకి ఇచ్చా, ఇంకా నేను ఒకవేళ రీతుకి గానీ ఇమానుయల్ అన్నకు గానీ చేశా, అందుకే నేను ఇమానుయల్ అన్నను కూడా అడిగా అంటే ఆపోజిట్ టీం వాళ్ళని ఎలా అడుగుతావు? టీం గేమ్ కాదు అన్నప్పుడు లోపలికి వెళ్ళాక వాళ్ళు టీం గేమ్ గానే ఆడారు, టీం ని గెలిపించాలి, అట్లీస్ట్ టీమ్ లో ఉన్న మెంబర్స్ ని గెలిపించాలి. ఆ రోజు ఇదంతా జరగడానికి కారణం తనూజ స్ట్రాటజీ. అటు ఫ్యామిలీని అంతా ఒక సైడ్ పెట్టాను అని తర్వాత రీతుతో కూడా మాట్లాడింది కదా మనం చూసాము. ఎలాగైతే ఏమి ఫైనల్ గా ఫ్యామిలీ వాళ్ళు అయినా కూడా అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అయిన వాళ్ళే అయ్యారు. ఆ రోజు డెమాన్ క్లియర్ గా రీతు కోసం గివప్ ఇచ్చేసాడు, అదైతే మనం చూసాం ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. తనూజ కూడా చెప్తుంది అంటే అవును మాకు ఇంకా 3 weeks ఉంది, 3 weeks లో ఏదైనా టీమ్ గేమ్ పెట్టినప్పుడు నువ్వు ఆపోజిట్ లో రీతు ఉంటే అంటే టీమ్ లో ఉంటే ఓకే, ఆపోజిట్ లో రీతు ఉంటే రీతు కోసం నువ్వు ఇచ్చేస్తావేమో, సో ఇవన్నీ వెళ్తే అలాంటివి లేకుండా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయాలని నామినేట్ చేస్తావంటే ఇంకా రీతు వచ్చేసింది అనమాట. ప్రతి దాంట్లో నన్నే ఇన్వాల్వ్ చేస్తారు, దొంగల టాస్క్ లో కూడా మేము వేరే టీమ్ లో ఆడాము, అలా నాకేమైనా డబ్బులు ఇచ్చేసాడా అంటే ఫైనల్ గా నువ్వు ఇచ్చేసావు కదా డబ్బులు, నీ టీం మెంబర్. అవును డెమాన్ ఇవ్వాలా, ఎందుకంటే ఆయన దగ్గర అంతంత మాత్రమే ఉన్నాయి, ఆయన కంటెండర్ అవ్వాలనుకున్నాడు,
బట్ ఆ రోజు నువ్వు ఇచ్చేసావు కదా, నీ టీం మెంబర్స్ కి ఇవ్వకుండా డెమాన్ కి ఇచ్చేసావు. ఆపోజిట్ టీమ్ లో ఉండబట్టే కదా. ఆ రోజు నుంచే కదా వీళ్ళందరికీ డౌట్ వచ్చింది నిన్ను నమ్మచ్చా లేదా అనేసి. మన డాగర్ ఎందుకు ఇవ్వలేదు, నువ్వు అటు ఇటు చేసి కళ్యాణ్ అయినా ఓడి చేస్తావు. సో అందుకే ఇమాన్యువల్ ఆలోచించాడు, బికాస్ కళ్యాణ్ ని కెప్టెన్ గా చూడాలనుకున్నాడని తన పాయింట్ క్లియర్ గా చెప్పాడు కాబట్టి తన డౌట్ తనకుంది. నువ్వు ఆల్రెడీ ఆ దొంగల టాస్క్ అప్పుడే ప్రూవ్ చేసుకున్నావు, నువ్వు అటు ఇటు చేసి ఏ టీమ్ లో ఉన్నా కూడా డెమాన్ కే సపోర్ట్ చేస్తావు అనేసి. సో అందుకే నాకేమైనా డబ్బులు ఇచ్చారా, ప్రతి దానికి నన్నే ఇన్వాల్వ్ చేస్తారు, ఏం ఆడకుండానే ఇక్కడికి వచ్చానా నేను అనేసి. అంటే అవును, ఫిజికల్ టాస్క్లు అప్పుడు గేమ్లు ఆడడానికి ట్రై చేస్తున్నావు, కాకపోతే ఏంటంటే ఎక్కడో ఈ ట్రాక్ ని పట్టుకొని ఆయిషా చెప్పినట్లు ట్రాక్ ని పట్టుకొని లాగుతున్నట్టే ఉంది కానీ గేమ్ మీద ఫోకస్ చేసేసి మన గేమ్ మనం ఆడాలిరా, మనం టాప్ 5 లో ఉండాలి లేదా మనం కప్పు కొట్టాలి అన్నది ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా తనుజ అంటుంది, అవును అలా అయితే నువ్వు ఆపోజిట్ టీమ్ తో, ఐ మీన్ ఇమాన్యువల్ తో స్మార్ట్ మూవ్ చేసావంటే అవును నేను స్మార్ట్ మూవే చేశాను, ప్లస్ టీమ్ టాస్క్ అయితే నేను టీమ్ టాస్క్ గానే ఆడుతాను అనేదో చెప్పాడు. బట్ ఓకే, నామినేట్ చేసింది. టీం కోసం ఆడు ప్లస్ నీ కోసం ఆడు అనేసి ఇంకా బాటిల్ బద్దలు కొట్టింది అనమాట. నెక్స్ట్ సంజన గారిని నామినేట్ చేశారు. ఓకే, పాపం సంజన గారికి పడుతూనే ఉన్నాయిలేండి. దీని బదులు ఇవన్నీ బదులు సంజన గారిని నిజంగా డైరెక్ట్ నామినేషన్స్, మేబీ ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అవన్నీ హోస్ట్ క్వశ్చన్ చేశారు కాబట్టి వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి డైరెక్ట్ గా నామినేట్ చేసేస్తున్నామని చేసేస్తున్నా బాగుండేది. అప్పుడు అట్లీస్ట్ ఈ సేఫ్ నామినేషన్స్ లో నుంచి కొంచెం బయటకు వచ్చి వేరే నామినేషన్స్ ఓట్లన్నా పడేటివి అనమాట. ఎందుకు అంటే మాకు ఇక్కడికి వచ్చాక బాండ్స్ ఉన్నాయి, మేము ఫ్యామిలీ లాగే ఉంటున్నాము, కానీ గేమ్ ని గేమ్ లాగే ఆడుతున్నాము. లాస్ట్ టైం మీరు నన్ను నామినేట్ చేశారు స్ట్రాంగ్ కాంపిటీటర్ అనేసి, బట్ నాకంటే ఇమ్ము కాంపిటీటర్, కానీ నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. అంటే ఇమాన్యువల్ ని మీరు చెయ్యరా అంటే అవును ఇద్దర్లో నాకు ఒక్కళ్ళనే చెయ్యాలనుంది, సో ఒకళ్ళని చేశానంటే మరి 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా అంటే సీక్రెట్ నామినేషన్ నాకు వేరే పాయింట్స్ ఉండే, మరి 3 నామినేషన్స్ ఉంటే ఇమాన్యువల్ చేస్తారా అంటే మేబీ చేస్తానేమో అని చెప్పారు. ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు నేను చెయ్యను, ఒకవేళ ఆపోజిట్ గా మేమిద్దరం ఉంటే తప్పితే నేను చెయ్యను అంటున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. గేట్ లో మళ్ళీ మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇది మాత్రం కరెక్టే, గేట్ లోపలికి వచ్చాక గేమ్ ని గేమ్ లాగా చూడండి అన్నారు. మరి మీరు మాత్రం ఎందుకు బాండింగ్ ఇది చేస్తున్నారు, మీరు ఎందుకు గేమ్ ని గేమ్ లాగా చూడట్లేదంటే సంజన గారు చెప్పారనమాట, ఏదైనా కూడా అది నా పర్సనల్, నా బాండ్, సో నేను దానికే ఇది ఉంటాను. అంటే మీరేంటి ఇప్పుడు మీ ప్రకారంగా నేను ఇమాన్యువల్ తో గొడవ పడాలి, ఇమాన్యువల్ నామినేట్ చేయాలా, మేము గొడవ పడాలని ఉందా, అదైతే జరగదు. అదైతే అర్థమైంది, ఎందుకంటే సంజన గారు కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. బికాస్ మాన్స్టర్ దాంట్లో కూడా లోపలికి వెళ్ళాక ఏదో కోపంలో అన్నారు కానీ ఇంకా నుంచి నా గేమ్ నేను ఆడతా అది అని, బట్ ఆవిడ ఎక్కడ దాన్ని క్యారీ చేయలేదు, క్యారీ ఫార్వర్డ్ చేయలేదు, దాన్ని అక్కడితో స్టాప్ చేసేసారు అనమాట. ఇంకా తనుజ మేమేం ఎవరం గొడవ పడాలనుకోము, అందరూ హ్యాపీగా మంచిగా ఉండాలని అనుకుంటున్నాము, కాకపోతే గేమ్ ని గేమ్ లా చూడండి అనే నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. ఓకే, ఇప్పుడు సంజన గారికి బాగానే పడ్డాయి ఓట్స్, డెమాన్ కి పడ్డాయి. నెక్స్ట్ సుమన్ అన్న, తెలిసిందే కదా సుమన్ అన్న పాప నిన్నటి నుంచే అయ్యో ఎవరిని నామినేట్ చేయాలరా బాబు, ఏం పాయింట్స్ చెప్పాలరా బాబు, ఎవరిని చేస్తే నన్నేమంటారా అన్న భయంతో ఉన్నారు కానీ ఓకే వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పన్నా నామినేట్ చేద్దాం, వీళ్ళతో మనకి ఏ రీజన్ ఉంది కదా చేద్దామని ధైర్యంగా ముందుకు రావట్లే. ఫైనల్ గా రీతుని నామినేట్ చేశారు, ఎందుకంటే నువ్వు 2 వీక్స్ నుంచి సేవ్ అవుతూ వచ్చావు ఏదో చెప్పారు. ఓకే, ఇంకా రీతు కూడా అన్నా నన్ను ఆ వీక్ కూడా అందరు నామినేట్ చేశారు, కాకపోతే నేనేం అడగలేదు, బట్ తనూజాకు ఉన్న పవర్ తో నన్ను సేవ్ చేసింది. ఇంకొకటి, మీరు షౌటింగ్ ఆపేస్తే బాగుంటది, మాట్లాడిందే మాట్లాడుతూ ఉంటారు, అదే ల్యాగ్ చేస్తూ ఉంటారు, అది మాత్రం కరెక్టే. ఇంకా రీతు ఏమో మీలా అన్న నేను నామినేషన్స్ లో మాత్రమే మాట్లాడను అంటే, అవును అదమ్మా అది నా ఇష్టం అంటే, అవునన్నా ఇది నా ఇష్టం, మీరు ఏదన్నా ఉంటే నామినేషన్స్ దాకా ల్యాగ్ చేసుకొచ్చి నామినేషన్స్ లో మాట్లాడతారు, నేను అలా మాట్లాడలేను అని రీతు చెప్పింది. సుమనన్న అరవడము అంత డిస్టర్బెన్స్ గా ఉంది, పదే పదే ఎందుకు మాట్లాడతారు, అదే మాట్లాడతారు, దాన్నే ల్యాగ్ చేస్తారు అనేసి. అంటే మీకు నచ్చినట్లు ఉండాలా అన్నా నేనైతే, అంటే నాకు నచ్చినట్లు ఉండమనట్లేదు, కాకపోతే హౌస్ అంతా భయపడుతున్నారు, అందుకే అంటే వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు నేను చెప్పగలుగుతున్నా అంట. అబ్బా ఇది కదా కామెడీ, ఫస్ట్ భయపడేదే ఈయన. అంటే ఏంటంటే మనం ఇది చెప్తే ఏమైద్దిరా బాబు, వీళ్ళు హర్ట్ అయ్యి మళ్ళీ నన్ను నామినేట్ చేస్తారా,
అన్నట్లు సేఫ్ గా ఉంటారనమాట. ఇంకా రీతు ఫస్ట్ ఐ థింక్ 4th వీక్ లో 3rd వీక్ లో అయింది కదా, ఏందన్నా చెప్పన్నా పాయింట్ చెప్పన్నా అన్నట్లు ఈ రోజు కూడా అదే పరిస్థితి. మన సుమనన్న పాయింట్లు చెప్తే మరి మామూలుగా ఉండదు. ఏందన్నా ఈ పాయింట్ అసలు అనేసి అంటే ఇంకా నామినేట్ చేశాడు. ఓకే ఇంకా చేసేయన్నా ఎందుకు అని చెప్పేసింది. ఓకే రీతునన్నా ఓకే అరవద్దు ఏదో చెప్పాడు బానే ఉంది అని రీతు చేసిందను ఓకే. ఇప్పుడు డెమోన్ని ఎందుకంటే నీ హెల్త్ వీక్ అవుతుంది, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, ఇక్కడ ఉండడం కంటే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటది అని చెప్పాడు చూడు. అసలు హౌస్ మేట్స్ అందరు నవ్వుకుంటున్నారు. అక్కడ డెమోన్ కి కూడా నవ్వు వస్తుందిలేండి. ఆ రీజన్ ఏంటో, ఆ కన్సర్న్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే డెమోన్ కి నడుం పట్టేసింది పర్టికులర్ టాస్క్ అప్పుడు, నడుం పట్టేసి కొంచెం రెస్ట్ కావాలి. ఓకే అందుకని ఇంటికి పంపించేస్తారా అండి రెస్ట్ తీసుకోమని చెప్పి. అండ్ అదొక నామినేషన్ పాయింట్. నెక్స్ట్ నీ గేమ్ నువ్వు ఆడడం లేదు, ఇది ఈ పాయింట్ ఓకే సపోర్ట్ చేస్తున్నావు. ఇమ్ముతో మాట్లాడి అసలు పాయింట్ పెట్టడంలో చూస్తుంటే బావోయ్ అనిపించింది. ఇమ్ముతో మాట్లాడావు కదా టీమ్ కి చేయనట్టే కదా అలాంటప్పుడు అనేసి అంటే డెమోన్ చెప్తాడు, అన్న మీ కన్సర్న్ నాకు అర్థమైంది, నాకు తగిలింది చిన్న దెబ్బే, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది అన్నారు, నేను సెట్ అయిపోతున్నా, రికవర్ అయిపోతున్నాను, మీరే స్ట్రాంగ్ అన్నారు, స్ట్రాంగ్ అన్నందుకైతే థ్యాంక్స్ అన్న, మరి స్ట్రాంగ్ అన్నప్పుడు కప్పు కొట్టి పోవాలి కానీ ఇంట్లో కూడా కొంత దుప్పటి కప్పుకుంటే ఎట్లా అనేసి ఆయన ఫీలింగ్ ఆయనదనమాట. సో ఫైనల్ గా ఇంకేముందిలే నామినేట్ చేసేయండి అన్న అనేసి నామినేట్ సుమన్ అన్న ఇంకా అలాగా సేమ్ మళ్ళా ఇదే బాండ్ పక్షుల్ని, ఫ్రెండ్షిప్ పక్షుల్ని, ఈ పక్షుల్ని నామినేట్ చేశాడు అనమాట, ఈ పర్టికులర్ బాండ్ పక్షుల్ని. నెక్స్ట్ సంజన గారు. సంజన గారు ఏంటంటే మరి రివెంజ్ నామినేషన్ ఆవిడ ఈ రోజు కొంచెం పాయింట్స్ గట్టిగా పెట్టుంటే బాగుండేది అని అనిపించింది. ఓకే డెమోని నామినేట్ చేసింది. ఎందుకు అంటే ఇందాక ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పావు టికెట్ టు ఫినాలే నేను కొట్టేస్తాను అనేసి, నాకు అది నచ్చలేదు, అంటే మేము ఎవరం ఆడలేమా అది ఇది అని. అవును అక్కడ తను ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు, కాకపోతే ఏంటంటే గేమ్ ఆడట్లేదు అది ఇది అంటున్నారు కాబట్టి ఈసారి కొట్టి చూపిస్తాను రా అన్నట్టు చెప్పాడు. దానికే హర్ట్ అయ్యి మరి ఎందుకు నామినేట్ చేశారో అర్థం కాలేదు. అక్కడికి డెమాన్ చెప్పాడు, మీరు ట్రై చేయండి, మీతో నేనే గెలుస్తాను ఆడి గెలుస్తానని చెప్పాను, ఛాలెంజ్ చేశాను అంతే అండి, నేనే గెలవాలి అని అనలేదు, ఓకేలే సేఫ్ గా చేశారు, ఓకే ముందేమో వేరే ఇద్దరిని అన్నారు బట్ ఇక్కడికి వచ్చాక అన్నట్లు ఏదో ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డెమోన్ అలా నామినేట్ చేశారు. నెక్స్ట్ రీతుని నామినేట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను సారీ చెప్పాక కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు, నేను మాట్లాడడానికి వచ్చినా కూడా వెళ్ళిపోతున్నావు అది ఇది అంటే నేను క్యారీ చేయాలి అనుకోలేదు, మీతో అంత ఇష్యూ అయినా కూడా ఇంత ఇష్యూ ఇదంతా జరిగినా కూడా నాకు దివ్యానే తక్కువ మీకంటే, సో అది నేను మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్, బికాస్ మొన్న ఫ్యామిలీ ట్రీ నుంచి తీసేసింది కదా, సో ఆ పాయింట్ ని బేస్ చేసుకొని రీతు చెప్పింది అనమాట. ఇంకేంటంటే సంజన గారు కూడా ఇంకా హర్ట్ క్యారీ చేస్తున్నావా నువ్వు, హర్ట్ అయింది ఏదైతే ఉందా అంటే నేను అన్ని మీతోనే ఉన్నా, నామినేషన్స్ దాకా తీసుకురాలేదు, టెడ్డీ బేర్ అప్పుడు కూడా నేను తీసుకోలేకపోయాను అంటే, టెడ్డీ బేర్ టాస్క్ అప్పుడు ఓకే ఇద్దరు డిఫెండ్ చేసుకున్నారు, ఇద్దరు పాయింట్స్ పెట్టుకున్నారు, బట్ సంజన గారు ఏదో వీళ్ళ బాండ్ గురించి మాట్లాడారు, తర్వాత ఏడ్చారు, అప్పుడు రీతు ఏమో ఇట్స్ ఓకే అండి ఇట్స్ ఓకే, ఇప్పుడు పాయింట్స్ మనం పెట్టుకోవాలి తప్పదు కదా, నేనేం ఫీల్ అవ్వలేదు అనేసి ఆవిడ చెప్పారు. కానీ దాన్నే మళ్ళీ ఇన్ని రోజుల నుంచి క్యారీ చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా సంజన గారు నాకు ఇదంతా ఇప్పుడు అయిపోవాలని ఉంది, నేను సారీ ఎక్స్పెక్ట్ చేశాను బట్ నాకు అది సారీ నీ నుంచి రాలేదు, నాకు ఎక్కడితో ఇది ఫినిష్ చేయాలి, ఫుల్ స్టాప్ పెట్టేయాలని. మధ్యలో డెమాన్ వచ్చాడనమాట. ఈయన బాధ ఏంటంటే మీరు ముందు వేరే నేమ్స్ చేశారు బట్ ఇప్పుడు మమ్మల్ని చేశారు అనేసి అంటే, రీతి ఏమంటే అవునులే మన ఇద్దరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి కదా ఇంకా సేఫ్ గేమ్ షబాష్ అనేసి ఇద్దరిద్దరు సపోర్ట్లు కొట్టుకున్నారు అనమాట. ఆవిడ నామినేషన్ ఆవిడ ఇష్టం, ఓకే సేఫ్ గానే చేసింది, మీరు మాత్రం సేఫ్ గా చేయలేదా, ఆవిడ సేఫ్ ఆవిడది. ఇంకా సంజన గారు నువ్వు పోయినా నేను పోయినా అంటే ఈ వీక్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మాటలు ఉండు, సో దీంతో నాకు ఎండ్ చేయాలని ఉంది అది ఇది అంటే, రీతు ఇక్కడ మంచి పని చేసింది, ఐఎమ్ సారీ నాకు ఇది క్యారీ చేయాలని లేదు, మీరు నా సిస్టర్ లాంటి వాళ్ళే, బిగ్ హగ్స్ అనేసి హగ్ చేసుకున్నారు, అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ ఇది మాత్రం నామినేషన్ ఓకే. డెమోన్ తమనుజాని నామినేట్ చేశాడనమాట. ఎందుకు అంటే
మేమందరం నామినేషన్స్ అనుకొని వింటుంటే క్లారిఫికేషన్ కాదు అనేసి, క్లారిఫికేషన్ అనేసి ఇమాన్యువల్ ని చెయ్యాలనుకున్నారు, కానీ చేయకుండా మళ్ళీ నన్ను చేశారు, బట్ కాదు అన్నారు అనేది. అంటే ఇంకా తనుజ, నేను చెప్పానా ఇమాన్యువల్ ని చేస్తున్నానని? నేను చెప్పానా? నేనేమన్నాను? ఫస్ట్ నామినేషన్స్ అని చెప్పలేదు, ఇమాన్యువల్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో మిగిలిన టైంలో నేను ఎప్పుడు ఇది చెప్పాలనుకున్నా కూడా అది కామెడీ లాగానో ఫైట్ లాగానో వెళ్ళిపోతుంది, మధ్యలో ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఎందుకు నువ్వే వస్తావు ప్రతి దాంట్లో, గొడవ అవుతుంది, నువ్వే ఉంటావు మధ్యలో రావడానికి, అందుకే చెప్పా అది నా ఇష్టము, నేను చెప్పాలనుకున్నా, నేను క్లారిఫికేషన్ ఇచ్చుకున్నా అంటే అంటే ఎవరన్నా మధ్యలో వచ్చినా కూడా చెప్పొచ్చు కదా, మేము మాట్లాడుతున్నాం కాసేపు పక్కకి వెళ్ళండి అంటే వెళ్తారు, ఎవరు ఉండరు అక్కడ కూర్చొని. దానికి పోయి నామినేషన్స్ లో తెచ్చి ఈ రోజు ఈ ఏడుపు చేసుకొని ఏదో ట్రూ ఫ్రెండ్షిప్ ఏదో కంటెంట్ ఇవ్వాలి అంటే, నామినేషన్స్ లో ఈ పాయింట్స్ అన్ని మాట్లాడితే బయట టెలికాస్ట్ అవుతాయి అన్న ఓవర్ థింక్ స్ట్రాటజీ తప్పితే అక్కడ ఏదో క్లారిఫికేషన్ చేసుకోవాలనో లేకపోతే క్లారిఫికేషన్ చేసుకోవడానికి టైం లేకనో కాదు, నాకైతే అదే అనిపించిందండి. ఇంకా డెమాన్ కూడా చెప్తాడు, అసలు నేను ఎక్కడ వచ్చాను మధ్యలో మాట్లాడేటప్పుడు, నీకు క్లారిఫికేషన్ అయింది కాబట్టి మళ్ళీ నన్ను చేసావు, లేకపోతే ఇమాన్యువల్ అన్ని చేసేవాడు. కరెక్ట్ గా చెప్పాడండి ఇది మాత్రం. ఇంకా నేను ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు నువ్వు అదే మాట్లాడు, జంప్ అవ్వకు, ఫ్లిప్ అవ్వకు, బటర్ఫ్లై లాగా అంటే డెమాన్ కరెక్ట్ గానే చెప్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తనుజ ఎక్కువ మాట్లాడేస్తుంది, డెమాన్ ఎవరంటే ఒక మాట మాట్లాడి స్టాప్ అయిపోతాడు. అందుకే మాట్లాడయ్యా అని వీకెండ్ లో కూడా చెప్పారు, కానీ మాట్లాడలేకపోతాడు అనమాట. డెమాన్ అక్కడ ఏమన్నాడు, సపోర్ట్ లేదు లేదు అన్నావు, బట్ నీకే ఈ హౌస్ లో సపోర్ట్ ఎక్కువ ఉంది అనేసి. అంటే అవును, అంతా నాకే సపోర్ట్ చేశారు, వీళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన చెప్పింది అది కాదు కదా. సపోర్ట్ లేదు అని నువ్వు ఆ రోజు పాయింట్ రేస్ చేసావు, ఈ హౌస్ లో నాకు సపోర్టే లేదు అన్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పే లోపే ఆయన మాట నోట్లో మాట ఉన్నప్పుడే నువ్వు అవును అందరు నాకే చేశారు థ్యాంక్ యూ అనేసి అంటే డెమాన్ అక్కడికి అంటున్నాడు, నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అది ఇది అనేసి. 7 వీక్స్ నుండి ఛాన్స్ లేదు అని అడిగి గివప్ ఇచ్చావు, బట్ నేను కింగ్స్ టీమ్ లో ఉన్నప్పుడు కష్టపడి ఆడి గెలిచాను అనేసి. అంటే కష్టపడి ఆడి గెలిచావని అన్నారు, నువ్వు గెలవలేదని ఎవరు అనలేదే. ఇండివిజువల్ గా ఆ రోజు కళ్యాణ్ వర్సెస్ నీకు పడ్డప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడి తనుజ గెలిచిందనే అందరు అప్రిషియేట్ చేశారు, దాన్ని ఇక్కడ ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు. నెక్స్ట్ డేమో నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఎక్కడికో వెళ్తావేంటి, నిచ్చెనేస్తున్నావు అది అంటే, అవును నిచ్చెనేస్తున్నా ఎక్కుతావు, ఏంటో ఈ సర్కాజం ఏంటో, డిఫెండింగ్ పాయింట్స్ లేక ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు అనమాట. అంటే నేను ఫ్రెండ్లీగా మాట్లాడిన మాటలన్నీ తెచ్చి నువ్వు నామినేట్ చేస్తున్నావు సూపర్ అనేసి. ఇంకా ఆవిడే వెళ్ళి కొట్టేసుకుంది, ఓకే. బట్ అక్కడ బిగ్ బాస్ కి రూల్స్ అనేది ఒకటి ఉంటది కదా, సో కెప్టెన్ గా కళ్యాణ్ ఉన్నాడు, పాప మళ్ళీ ఏదో బాటిల్ బ్రేక్ చేయించారు, బాటిల్ బ్రేక్ చేస్తాడు కదా, ఆ గ్యాప్ ఇవ్వకుండానే వెళ్ళిపోయి కొట్టేసుకోవడం ఏంటో అర్థం కాలేదు. నెక్స్ట్ డెమాన్, ఇప్పటి వరకు క్లారిఫికేషన్ కోసం నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు ఇప్పుడు డెమాన్ కూడా అదే చేశాడు. అంటే ఫస్ట్ ఇమాన్యువల్ నామినేట్ చేయడానికి చెప్పాడు పేరు, రెబల్లో నువ్వు ఎలా తీసావో అన్న, కెప్టెన్సీలో నిన్ను అలానే తీశాను, సో నన్ను నామినేట్ చేసావు, నేను చేస్తున్నా. అందరు నవ్వుకుంటున్నారు, వీళ్ళకి ఎందుకు నవ్వులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇమానువల్ అంటే ఏంట్రా 13th వీక్ నేను వెళ్ళిపోవాలి అని చేస్తున్నావా, అందరూ ఉండాలని తెస్తున్నావా, చెప్తాడు అందరు ఉండాలి కదా అన్నట్లు. అంటే అందరు ఉండాలని నన్ను నామినేట్ చేస్తున్నావా అంటే బర్నీ గారు కూడా పడిపడి నవ్వుతారనమాట. ఇమానువల్ ఎందుకు ఇంకా భయపడుతున్నాడో, ఇక్కడ ఎందుకు అంత రేజ్ అయిపోయాడో అర్థం కాలేదు. సరేరా చేసేయరా అంటే నన్ను బయటకు పంపించేయాలనుకుంటున్నావు అది అంటే, నీకే కదయ్యా మంచిది, నామినేషన్స్ లో ఉంటే ఓట్స్ పడతాయి, ఇప్పుడు ఈ వీక్ నామినేషన్స్ లో లేకపోతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తావు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ గోతి నువ్వే తవ్వుకో, ఫస్ట్ నుంచి తవ్వుకొని విన్నర్ రేస్ లో ఉండాల్సినోడివి టాప్ 5 లో ఉండిపోయావు. వర్సెస్ ఎక్కడ ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ తనుజ ఓట్స్ ఎలా పడుతున్నాయి, అలా ఆ ప్లేస్ లో ఉండాల్సిన ఇమాన్యువల్ అంతకంటే ముందు ఉండాల్సినోడు ఈ సేఫ్ ప్లే, ఈ భయపడి ఎక్కడో వెనకడికి వేసుకుంటూ తన గోత్ తనే తవ్వుకున్నాడు. మరి ఫైనల్ గా ఏమైందో చూడాలి. నెక్స్ట్ ఇంక అటుపోయి ఇమాన్యువల్ ని తీసేసి సంజన గారి మీద పడ్డారు, ఎందుకంటే బొమ్మల టాస్క్ లో బాండ్ వల్లే వెళ్ళిపోయారు, అండ్ బాండ్ వల్ల వెళ్ళిపోయారు అది ఇది అనేసి అన్నారు. కాదు నా యాక్షన్స్ వల్ల, నీకోసం స్టాండ్ తీసుకున్నందుకు ఆవిడ నామినేట్ చేస్తావా అంటే రీతూని అన్నారు కదా, బట్ అది కాదు నా యాక్షన్స్ వల్ల అంతే, అది రిపీట్ చేయకండి, మైండ్ లో పెట్టుకోండి, వర్డ్స్ రిపీట్ చేయకండి అని ఏదో చెప్పాడు. ఇంకా ఆవిడ కూడా ఓకే మైండ్ లో పెట్టుకుంటా, బాగా పెట్టుకుంటా అన్నట్టు చెప్పి నామినేట్ చేయించుకుంది.
ఇక్కడ వరకు బానే ఉంది. ఈ రోజు అటు ఇటుగా బర్నీ గారు ఇమాన్యుయల్ సేఫ్ జోన్ లో ఉన్నారనమాట. అంటే బర్నీ గారి పైన ఎవరు పడలే, బికాస్ సంజన గారికి ఇటు వీళ్ళిద్దరి పైన ఉండే పాయింట్స్. అలా ఇలా చేసి ఎవరికి వాళ్ళ పాయింట్స్ ఉండడం వల్ల ఇమాన్యుయల్ అవుతాడు అనుకుంటే ఆయన గోత ఆయన దవ్వుకొని పక్క వెళ్ళిపోయాడు. బర్నీ గారు అంతే. ఇంకా కెప్టెన్ కళ్యాణ్ కి ఛాన్స్, వాళ్ళిద్దరిలో ఎవరినన్నా డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు. పాపం కళ్యాణ్ చూసుకుంటే ఇద్దరితో మంచి బాండ్ ఉంది, ఇమాన్యుయల్ ని చేయలేడు. సో బర్నీ గారిని, రీజన్ ఏంటంటే లైక్ మొన్న యోధులు వచ్చినప్పుడు, అదే బయట నుంచి వచ్చిన యోధులు ఉన్నారు కదా, వాళ్ళతో ఆడిన టాస్కుల్లో కొంచెం బాగా ఆడుండొచ్చు మీ క్యాపబిలిటీకి మీ ప్రాబబిలిటీకి అని చెప్పారు. బానే ఉంది. ఇంకా అదే బర్నీ గారు కూడా అంటే సౌండ్ తప్ప రీజన్ కనిపించడం లేదు. ఓకే కెప్టెన్ కళ్యాణ్ అది ఇది అనేసి ఏదో కాసేపు కామెడీ చేశాడనమాట. నాకు అదే అనిపించింది అన్న. బర్నీ గారు అన్నారు అలా అనుకుంటే నాకు ఎక్కువ ప్రెషర్ ఉన్నింది, తనకు మాట ఇచ్చాను కెప్టెన్ అవ్వాలి, ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు అనేసి, ఓకే తీసుకుంటున్నాను అనేసి. ఫైనల్ గా కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ తప్ప మిగిలిన 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. సో ఎలాగూ తనూజ సేఫ్ లోనే ఉంటది. ఇమాన్యుయల్ లేడు కదా అసలు. లీస్ట్ లో ఉన్న వాళ్ళు మోస్ట్లీ సుమనన్న సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమనన్న వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా హై. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే మరి రీతూనా డెమోనా, సంజన గారు మొన్నటి ఎపిసోడ్ తో ముందుకు దూసుకెళ్ళిపోయారు. సో చూద్దాం మరి ఈ వీక్ ఇంకా నెక్స్ట్ గేమ్స్ ఎలా ఆడతారు ఏంటి, ఇంకేమన్నా చేంజ్ అవుతారా, ఇదే కంటిన్యూ చేస్తారా అనేసి. నామినేషన్స్ అయితే ఇలా జరిగింది. నామినేషన్స్ అవ్వగానే దీని డిస్కషన్స్ ఏం వేయకుండా మరి తనుజ పాపం ఏదో వాళ్ళ మదర్ గుర్తొస్తున్నారు అది ఇదని ఏడుస్తుంటే సంజన గారు ఓదార్చే సీన్ తో క్లోజ్ చేసేసారనమాట ఈ రోజు ఎపిసోడ్. సో చూడాలి మరి రేపు ఇంకా ఏం టాస్క్లు ఉండబోతున్నాయి, నామినేషన్స్ ది ఈ గొడవలు ఇవి క్యారీ చేస్తారా లేకపోతే మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారా, రేపటి నుంచి టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూద్దామండి. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.